నెక్స్ట్ 101 క్వశ్చన్ చూడండి. విచ్ మిర్రర్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు కన్జర్వ్ ఫ్యూయల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోలార్ కుక్కర్స్? సో సోలార్ కుక్కర్లలో ఏ మిర్రర్ని మనం యూజ్ చేస్తాము? కాన్కేవా, కాన్వెక్సా, ప్లేనా, అన్నిటిని యూజ్ చేస్తారా? సో మనకు ఏమవుతుంది యాక్చువల్గా ఇందులో సోలార్ కుక్కర్లో ఉండే ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, సన్ నుంచి వచ్చే రేస్, సన్ చాలా దూరంగా ఉంటాడు. సో దూరం నుంచి వచ్చే రేస్ ఏవి కానీ ప్యారలల్ రేస్, చాలా దూరంగా ఉన్న రేస్ వచ్చే రేస్ ఏంటివి ప్యారలల్ రేస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎట్లా పోతాయి? ఫోకస్ గుండా వెళ్తాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎట్లా వెళ్తాయి? ఫోకస్ గుండా వెళ్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఫోకస్ దగ్గర ఈ వంట పాత్రను పెట్టినట్టయితే దీని మీద వేడి పడి ఇది వేడి అవ్వడం జరుగుతుంది. వేడి పడి అంటే హీట్ అనేది రిఫ్లెక్షన్ వల్ల వచ్చిన వేడి వల్ల ఇది వేడి అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అవుతుంది. పాత్రను ఎక్కడ పెట్టాలంటే ఫోకస్ దగ్గర పెట్టాలి. ఏ మిర్రర్లను యూజ్ చేయాలంటే కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయాలి. ఏ మిర్రర్ని యూజ్ చేయాలి? కాన్కేవ్ మిర్రర్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 చూడండి. విచ్ వన్ ఈజ్ సూటబుల్ టు ఫిక్స్ ఎట్ కార్నర్స్ ఆఫ్ ద రోడ్ టు కంట్రోల్ యాక్సిడెంట్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ షేప్ రోడ్ ఉన్నది అనుకోండి. ఇది ఒక రోడ్ ఉన్నది, ఇట్లా ఇంకొక రోడ్ పోతున్నది. ఇది ఇటు సైడ్కి వెళ్ళి ఇటున్నది, ఈ రోడ్డు ఇటు సైడ్కి వెళ్ళి ఇటున్నది అనుకోండి. ఇప్పుడు నాకు ఇది అనేది పెద్ద రోడ్ కాబట్టి వీళ్ళ వెహికల్స్ స్పీడ్గా ఉంటాయి. కాబట్టి ఈ వెహికల్స్లో వచ్చేది ఎట్లా, ఈ వెహికల్స్లో రోడ్ మీద వెహికల్స్ వస్తున్నాయా లేవా అని చూడడం కోసము ఇక్కడ కనుక నేను ఒక పెద్ద మిర్రర్ని కనుక పెట్టినట్టయితే, ఇక్కడికి వెళ్ళి వచ్చే వెహికల్ అతను ఈ మిర్రర్లో చూస్తాడు. ఇక్కడికి వెళ్ళి వెహికల్ వస్తుందా, ఇటుకి వెళ్ళి వెహికల్ వస్తుందా, రెండు కూడా అవుపించడం జరుగుతుంది. ఇందులో రెండు కూడా అవుపించడం జరుగుతుంది. కాబట్టి ఈ మిర్రర్ ఏ మిర్రర్ అని అంటే కాన్వెక్స్ మిర్రర్. ఏ మిర్రర్? కాన్వెక్స్ మిర్రర్. యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్గా మనం చూస్తాం చూడండి, అట్లా కాన్వెక్స్ మిర్రర్ని మనం యూజ్ చేస్తాము. ఏ మిర్రర్ని యూజ్ చేస్తారు? కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తారు అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 103 క్వశ్చన్ చూడండి. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 30 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఎంత? 30 సెంటీమీటర్స్ ఉంది. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే r ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 10 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్ 10 సెంటీమీటర్స్లో పెట్టినాడు. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 అంటే ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 అంటే ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 అంటే ఫోకల్ లెంత్ ఏమవుతుంది? r/2 అవుతుంది. కాబట్టి 15 అవుతుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినాడు? u అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ 10 సెంటీమీటర్స్ పెట్టినాడు. అంటే f కంటే తక్కువ. f కంటే తక్కువ అంటే ఏంటిది? ఈ యొక్క మిర్రర్కి మరియు ఎఫ్కి మధ్యలో, మిర్రర్కి మరియు ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినాడు. మిర్రర్కి మరియు ఎఫ్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ కనుక పెడితే, మిర్రర్ మరియు పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ కనుక పెట్టినట్టయితే మనకేమొస్తుంది? వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ రావడం జరుగుతుంది. వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. వర్చువల్ ఇమేజ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటే వర్చువల్, ఎన్లార్జ్డ్ అంటే మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ రావడం జరుగుతుంది. సో డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. 104 క్వశ్చన్ చూడండి. ద హెడ్ లైట్స్ ఆఫ్ ఏ కార్ యూజెస్ ఏ మిర్రర్. కార్ హెడ్ లైట్లలో యూజ్ చేసే మిర్రర్ ఏ మిర్రర్ని యూజ్ చేస్తారు? కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారు. కార్ హెడ్ లైట్లో ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కార్ కనుక ఉన్నట్టయితే, ఇక్కడ ఇది కార్ యొక్క హెడ్ లైట్ కనుక అనుకున్నట్టయితే, ఈ హెడ్ లైట్లో ఇట్లా ఒక యూ ఆకారపు చిప్పలాగా ఉండి ఈ మధ్యలో ఏముంటుందంటే నీకు లైట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ లైట్ వల్ల ముందుకు పడే లైట్ ముందుకే వస్తుంది, దీని మీద పడే లైట్ ఏదైతే ఉంటుందో ఇది ఫోకస్ చేస్తుంది. ఈ విధంగా ఫోకస్ చేయడం కోసము మనము ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయడం జరుగుతుంది. దాని వెనకాల కాన్కేవ్ మిర్రర్ లాంటి ఒక సిల్వర్ దాన్ని ఏమంటారు అని అంటే పాలిష్డ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 105 క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ 30 సెంటీమీటర్స్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ 30 సెంటీమీటర్స్ అంటే r ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. దెన్ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్? ఫోకల్ లెంత్ f ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? r/2 అనేది తెలుసు. కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు r/2 అంటే r ఎంత? 30 సెంటీమీటర్స్. 30 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 15 సెంటీమీటర్స్ వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది? 15 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్